అక్కడ ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకుని అక్కడ పండిస్తున్నారు కదా అక్కడ? అక్కడ కూడా చాలా అంటే ఏమేం చెప్పిన లిస్ట్ ఆ! గుమ్మడికాయలో 2, 3 రకాలు. ఓకే. తర్వాత కాకరకాయలు, పచ్చిమిరపకాయల్లో చాలా రకాలు, ఎయిర్ పొటాటోస్. తర్వాత ఈ మధ్యన లాస్ట్ వీక్స్‌లో ఏం హార్వెస్ట్ చేసామంటే కంద, చామ దుంపలు. ఇప్పుడు పసుపు హార్వెస్ట్‌కి రెడీగా ఉంది. అల్లం లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసాము. మామిడల్లం వేసారా? మామిడల్లం వేయలేదు. బట్ ఉంటది మన గార్డెన్‌లో. రైట్. రైట్. ఆహా! ఆనియన్స్ కూడా ఇప్పుడు పెట్టాము. ఆనియన్స్, గార్లిక్ అవి పెట్టాము. అల్లం అవి హార్వెస్ట్‌లకి వస్తున్నాయి. తర్వాత పైన బీట్రూట్స్ ఉన్నాయి. రూట్స్ చెప్పాలంటే వింటర్‌వి అయిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం సమ్మర్‌వి పెట్టుకోవాలి సీడ్స్. సో ఒక్కొక్కటి తీసేసి ఈ నెక్స్ట్ సీజన్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇంకా అక్కడ ఏంటంటే వింగ్డ్ బీన్స్, స్వాట్ బీన్ మీకు పెట్టాను. మీరు అన్ని వండుకుని ఎలా ఉన్నాయో చెప్పాలి. ఇప్పుడు ఇంతకీ మీరు అక్కడ పండిస్తున్నా అన్నారు. ఇప్పుడు మీ ఇంట్లోకి వాడుకున్న ఇక్కడ అక్కడ అయినా కూడా ఇంకా చాలా మిగులుతాయి ఖచ్చితంగా. మీరు ఇంత ఆర్గానిక్ గా పండిస్తున్నప్పుడు జనరల్గా మంచి ఆరోగ్యం కోసం ప్రజలకు ఏదైనా కొంత అందుబాటులో ఏమైనా పెట్టారండి? తెలిసిన వాళ్ళకి పంపిస్తూ ఉంటానండి, ఫ్రెండ్స్‌కి. మా పిల్లల ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, ఈయన ఫ్రెండ్స్, కోర్ట్‌కి ఆయన అడ్వకేట్ కదా. మా తర్వాత ఇంట్లో నాకు హెల్ప్ చేసే హెల్పర్స్, స్టాఫ్, నేబర్స్‌కి ఎక్సెస్ అయితే. అంతే. ఇప్పుడు మీలా ఎవరైనా వచ్చినా మా ఇంట్లో నుంచి వెళ్తాయి. మేము అవును. ఎక్కడికన్నా వెళ్ళినా తీసుకెళ్తా ఉంటాం. ఏం సెల్ చేయట్లేదు. అంత రాదు. ఇది సెల్ బిజినెస్. ఐ నో, ఐ అండర్స్టాండ్. మీరు ఎప్పుడూ లేరు అలాగా. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మీకు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా దేనికో దానికి పనికొస్తుందన్న పాయింట్లో. లేదండి. ఇలా అంటే ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే వితిన్ మై రీచ్ ప్రతిదీ నా దీంట్లో వెళ్తుంది. ఇప్పుడు పెద్దది తీసుకున్నామంటే మనం వర్కర్స్ మీద డిపెండ్ అవ్వాలి. అంత వెనకాలను బిజినెస్ మీద సపోర్ట్ చేసే అంత ఎవరికి ఖాళీ లేదు. నన్ను ఇంకా మా హస్బెండ్ తీసుకొస్తున్నారు వీకెండ్స్ అంటే అది మోర్ దెన్ ఎనఫ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఆయనకు కూడా ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి, పిల్లలు బిజీ. సో అసలు ఆ థాట్ కూడా లేదు. బట్ అడుగుతూ ఉంటారు. ఇది పూర్తిగా మీ మనశ్శాంతి ప్రశాంతత కోసమే. అంతే. ఇంకా యాక్చువల్లీ ఫ్యూ మంత్స్ నుంచి యూట్యూబ్ కూడా మానేసి కంప్లీట్‌గా లైక్ అలా ఎంజాయ్ చేసేయాలనిపిస్తుంది. అంటే అందుకోసమే కదా యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది. అవును. ఈ వీడియోస్‌లో హడావుడిగా కోసుకుని అది దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంటెడ్. సో ప్రశాంతంగా ఇప్పుడు మనం నిన్న వెళ్ళాము, చేసాం హార్వెస్ట్. నిశాంత్ రాల వీడియో తీయటానికి. సో ఏం చేసాం, చక్కగా ఏవో కృష్ణ భజన్స్ పెట్టుకుని మా హెల్పర్ ఉంటారు కదా దేవుడు, వాళ్ళ పిల్లలు కూడా బుడ్డోళ్ళు. సో వాళ్ళు కూడా భజన్స్ పాడుకుంటూ, మేము ఏదో పీక్కుంటూ, ఆడుకుంటూ, తింటూ. సో దట్ వాజ్ అది వేరే లెవెల్లో ఉంటది. మన వీడియో అంతా కంగారు మళ్ళీ కాన్షియస్ ఉండాలి, ఎలా ఉన్నాము అనుకోవాలి. సో అది కాదు కదా అని 1-2 years నుంచి యాక్చువల్లీ ఎడ్యుకేటివ్ వీడియోస్ లాంటివి అంటే చేసేసాం చాలా వరకు. అవి తగ్గించేసాను. పూర్తిగా మానేద్దామంటే పిల్లలు కూడా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అండ్ ఆల్సో మన కామెంట్స్ లో ఏంటంటే ఈ హార్వెస్ట్ ఉన్నాయి కదా మనం ఏమైతే కోస్తున్నామో, దే ఆర్ ఇన్స్పైరింగ్ దెమ్. ఇట్ సీమ్స్ లైక్ టు బై ల్యాండ్స్. సో ఫ్యూచర్ గోల్స్ మాధవి గారు వీఆర్ సెట్టింగ్ అప్. చిన్న ల్యాండ్ ఉన్నా, చిన్న ఇల్లున్నా ఇలాగా కోసుకుని అలా తినేలాగా లైఫ్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రిటైర్మెంట్ గోల్స్ అలా చాలా వస్తూ ఉంటాయి. తర్వాత అవి చూసి పెంచాలి అనిపిస్తుంది అంటారు. సో కంప్లీట్ గా మానేసే ఇప్పుడు నేనేమి ఎఫర్ట్ పెట్టట్లా. నేను వెళ్ళిన టైం, స్పెండ్ చేసిన టైం క్యాప్చర్ చేస్తున్నారు పిల్లలు, నా స్టాఫ్ చేస్తున్నారు. సో యూట్యూబ్ అమౌంట్ కూడా ఆబ్వియస్ గా మనకి ఎక్కువ చేయకపోతే సరిపోదు కదా. సో వాళ్ళ వరకు వస్తుంది. నా ఇక్కడ మెయింటైన్ చేయడానికి కానీ అక్కడ ఈ డబ్బులు అలా సరిపోతున్నాయి. నేనేం చేయట్లా. సో అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది పూర్తిగా మానేసి కనపడకుండా లైక్ హ్యాపీగా అక్కడ అలాగా ఎంజాయ్ చేయాలి అని థాట్స్ వస్తుంటే, పిల్లలు మాత్రం వద్దులే ఇలా కంటిన్యూ చేయి, నువ్వేమీ చేయట్లేదు కదా, అంత స్ట్రెస్ కూడా లేదు కదా అంటున్నారు. అంటే మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి చాలా మంది విమెన్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని కొంత ప్రశాంతత వైపు టర్న్ అప్ అయ్యే అవకాశం కొంత చాలా మంది తీసుకున్నారు. కమింగ్ ఫ్యూచర్ లో కూడా నాలాంటి వాళ్ళు అంతా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మెయిన్ థింగ్ టైం సరిపోకే. టైం ఉంటే అందరూ చెయ్యాలని ఉంటది, చేస్తారు కూడా. అవును. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పిల్లలు వన్స్ ఎడ్యుకేషన్ కోసం దూరం వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోకుండా ఈ మొక్కలు వాళ్ళకి ఎంతో మనశ్శాంతిని ఇస్తాయి యాక్చువల్లీ వర్క్. అబ్సల్యూట్లీ. అండ్ ఇంకొకటి మీతో షేర్ చేసుకుంటే, మీకు వినపడుతుందా?
పక్షులు ఐఎమ్ ఎంజాయింగ్ దట్. గూళ్ళు అవి పెడతా ఉంటాయి అన్నమాట. బోల్డ్ ఇలాంటి ఇప్పుడు మనం ఇంచుమించు నేచర్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, ఆ పక్షి పేరేమిటో? సన్ బర్డ్ అయి ఉంటుందండి. ఎక్కడి నుంచి అరుస్తుంది తెలియగా మంచి సౌండ్ వస్తుంది. ఉంటాయండి ఈ పురుగుల కోసం అలా వస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ టైం ఇలాగా స్పెండ్ చేసాం అనుకో, నేచర్ తో కనెక్ట్ అయ్యాం అనుకోండి, వెన్ యూ గో అవుట్ గ్యాదరింగ్స్ కానీ ఎక్కడన్నా క్రౌడెడ్ ప్లేసెస్ లో యూ వాంట్ బి ఫిట్టింగ్ ఇన్ ఇట్. మన వైబ్రేషన్స్, నా వైబ్, మనమంతా మన ఫ్రీక్వెన్సీ వేరు, నిజం. వీటితో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ అంతా ఒక దాని మీద కేంద్రీకృతం అవుతుంది. అండ్ ఇవి కూడా దట్ ఈస్ కంప్లీట్ గా వేరే ఫ్రీక్వెన్సీస్. కరెక్ట్. ఇక్కడ ఉన్నప్పుడు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. అవును, వెన్ యూ గో అవుట్ ఉండలేకపోతున్నాను నేను. నిజంగా ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిట్ దేర్. కొన్ని ఫంక్షన్స్ అవి అవాయిడ్ చేయలేము, వెళ్తాము. బట్ చాలా వరకు అసలు ఇంకా నాకు ఫామ్ కి వెళ్తానండి, ఇంకా మళ్ళీ దిగను నేను మెట్లు. చాలా వరకు అవసరం అవుతుంది, అలా అనిపిస్తుంది. అంటే ఇంతవరకు వేరు, ఇప్పుడు రాను చాలా మార్పు.